క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఇంకొక విషయాన్ని కూడా చేర్చాలి. ఏం చేర్చాలంటే, వాక్యం విన్న తర్వాత ఎవరైనా వచ్చి దానికి వ్యతిరేకంగా ఆపోజిట్గా వాక్యం చెప్తే వాళ్ళ మాటలు వినొద్దు దేవా, చెప్పిన వాక్యాన్నే వినాలి అని కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే కొంతమంది చెప్తా అంటారు, అట్లే డాడీ అట్నే చెప్తాడు, ఇక అంతే మనం చేసేది చేయాలి. కాబట్టి సైతాను ఆ విత్తనాన్ని ఎత్తుకపోకుండా లోకంలో ఉన్నటువంటి ముళ్ళ కంపలు అనిచేయకుండా, ఇంకేంటి లోపల హృదయంలో ఉన్న రాళ్ళు వాటిని వేరు లోనికి పోనీయకుండా చేసే పరిస్థితులు ఏముంటాయో అవి కూడా మరి తీసివేయబడి వాక్యం అనేది పరిపూర్ణంగా ఫలించబడాలి. ఎందుకంటే చాలాసార్లు మనిషి ఇతర మనుషుల మాటల వలన ప్రభావితం చెందుతాడు. లోకంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటాడు, లోక విషయాలను ఎక్కువగా పరిగణనలోనికి తీసుకుంటూ ఉంటాడు. ఈరోజు అదే వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, అంటే ఈ లోకంలో మనము దేవుని మెప్పు కంటే, దేవుని యొక్క ప్రేమ కంటే, దేవుడు మనకిచ్చే ఘనత కంటే లోకములో ఉన్నటువంటి మెప్పును ఘనతను ఎక్కువగా కోరుకుంటాడు మనిషి. 42వ వచనంలో, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. చూడండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవుడి యొక్క మెప్పు కంటే కూడా మనుషుల మెప్పును ఎక్కువ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? 42వ వచనంలో ఉంది. ఏమనంటే, వాళ్ళు సమాజ మందిరంలో నుండి వెలివేయబడతామేమో అని వారు భయపడుతున్నారు. మరి వెలివేయబడితే ఏంటిది అంటే, వారి స్థానాన్ని కోల్పోతారు, అర్హత కోల్పోతారు, ఈ లోకంలో ఉన్నటువంటి విలువను కోల్పోతారు, ఈ లోకంలో ఉన్నటువంటి సౌకర్యాలను కోల్పోతారు, హోదాను కోల్పోతారు. ఇవన్నీ కోల్పోతాము. కాబట్టి ఆ భయము చేత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసు ప్రభువును ఒప్పుకోవడం లేదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం లేదు. ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోకుండా. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు యోహాను చెప్తా ఉన్నాడు అనంటే, యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలను సాధారణంగా ఎక్కువ మంది అంగీకరించలేదు, యేసు ప్రభునందు ఎక్కువ మంది విశ్వాసం ఉంచలేదు. ఆయన బోధను చాలామంది తృణీకరించారు, అంగీకరించలేకపోయారు. ఎందుకనంటే అప్పటి వరకు వారు నడిచినటువంటి బోధ, మరి దేవుడు వారిని కొంతకాలము ఆ బోధలో నడిపించి, ఇప్పుడు కృపకాలంలోనికి దేవుడు నడిపించినటువంటి ఆ బోధను యేసు ప్రభు చేస్తూ ఉంటే వారు అంగీకరించలేకపోయారు, తృణీకరించారు. ఎందుకంటే వారి అలవాటు ఏంటిది? మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రవక్తల మాటలను చాలాసార్లు వాళ్ళు ఎప్పుడు తృణీకరిస్తూనే ఉన్నారు. అంగీకరించకపోయే మనస్తత్వంతోనే వాళ్ళు ఎదిగారు, జీవించారు. యెషయా కానీ, ఇర్మియా కానీ, ఏజ్కేల్ ప్రవక్త కానీ, హోషేయ ప్రవక్త కానీ, నాహూం, మీకా ప్రవక్త కానీ, వీళ్ళందరూ ప్రవక్తల మాటలను వాళ్ళు అంగీకరించలేదు, తృణీకరించారు చాలామంది. కానీ ఎవరైతే అంగీకరించారో వారు దీవించబడ్డారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మరి చాలామంది అంగీకరించలేదు. మరి ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు దేవుని యందులో మరి ధైర్యంగా ఒప్పుకున్నారు, యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడని ఆయన చెప్పినటువంటి మాటల యందు వారు విశ్వాసం ఉంచి నడిచినటువంటి వారు. అయితే ఇక్కడ వారు మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు అంగీకరించడం లేదని, మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదా ఏంది ప్రజలు అని అనుకోకుండా ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ వారు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు, ధైర్యంగా యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటిదరట అంటే, వారు భయపడుతున్నారు. యూదులకు, పరిసయ్యులకు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏం భయం వారిది? ఆ యొక్క సమాజ మందిరములో నుండి వెలివేయబడతామేమో, సమాజ మందిరం నుండి త్రోసివేయబడతామేమో, మరి మా యొక్క స్థానం అనేది వారు కోల్పోతారు. సమాజ మందిరంలో వారికి ఉన్నటువంటి పదవులు పోతాయి, సమాజ మందిరంలో ఉన్నటువంటి విలువ పోతుంది, సమాజంలో ఉన్నటువంటి విలువ పోతుందేమో, మరి తృణీకరిస్తారు కావచ్చు, ఒక రకంగా చూస్తారేమో, హేళన చేస్తారేమో. ఇవన్నీ రకరకాలైనటువంటి వాటి ద్వారా వారు భయాన్ని కలిగి ఏమవుతున్నారంటే, యేసు ప్రభువును విశ్వాసం ఉంచకుండా మనుషుల మెప్పును మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా,
ఈరోజు మరి నీవు ఎవరి మెప్పు కోరుకుంటున్నావు? దేవుని మెప్పు కావాలనా లేక మనుషుల మెప్పు కావాలనా? దేవుని మెప్పును మనం కోరుకున్నప్పుడు మనుషులు మనల్ని తృణీకరిస్తారు, అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, మనల్ని వెలివేస్తారు, మనుషులు మనల్ని ద్వేషిస్తారు. కానీ మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మనం మెప్పు కోరుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. కానీ మరి దేవుని ప్రేమను కోల్పోతావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దేవుడిచ్చేటువంటి ఘనతను కోల్పోతావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన మాటల్లో చెప్తున్నటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఘనతను ఆశించలేదు, ఈ లోక సంబంధమైనటువంటి ఘనత కొరకు పరిగెత్తలేదు. 41వ వచనంలో చదివితే, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. యేసు ప్రభు మనుషుల వలన మహిమ పొందినటువంటి వాడు కాదు. మనుషులు ఏ విధంగా యేసు ప్రభును మరి ద్వేషించారో మనకు తెలుసు. అనేక సందర్భాల్లో యేసు ప్రభును బెల్జబూల్ దెయ్యం పట్టిందన్నారు, మతి తప్పి భ్రమించిందన్నారు. మరి కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ఈయన ఎవరో మాకు తెలియదు అన్నారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. అన్ని అద్భుతాలు చేసినా, అన్ని స్వస్థతలు చేసినా, అన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా కఠినంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు ప్రియమైనటువంటి. ఏ విధంగా సంపుదమా సంహరించుదమా అని ఆలోచించినటువంటి వారు. మరి చివరికి యేసుక్రీస్తు ప్రభుకు ఈ లోకంలో వచ్చినటువంటి ఘనత ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచి, హేళన చేసి, ఉమ్మేసి, ఆయన తల వెంట్రుకలను బీకి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టి, సిల్వ మోయించి, ఆ సిల్వకేసి ఘోరమైనటువంటి సిల్వ మరణము ద్వారా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనను సాగనంపారు. అలాంటి హేయమైనటువంటి కార్యాన్ని ఆయన ఎడల జరిగించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఏం చేశాడు? అంగీకరించాడు. ఎందుకంటే మనుషుల మెప్పును పొందడానికి ఆయన రాలేదు ఈ లోకానికి. దేవుని మెప్పు కొరకు, దేవుని ఘనత కొరకు ఆయన వేచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుకనే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టి సర్వాధికారము ఆయనకి ఇచ్చాడు. దేవుని దూతల ఎదుట, పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల ఎదుట, తర్వాత మనకు ప్రకటన గ్రంథములో మనం చదువుతాం, ఈ భూమి అంతా కూడా గతించిపోయిన తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయనను ఆరాధిస్తారు, ఘనపరుస్తారు. అంటే అంత గొప్ప ఘనతను దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చాడు. ఈ లోకంలో మనుషులు ఆయన వచ్చి శరీరధారిగా వచ్చినప్పుడు మెచ్చుకోకపోవచ్చు. ఈరోజు నీ జీవితంలో ఏం చేస్తున్నావు? అబ్బో ఈ మనిషి ఏమనుకుంటాడో, ఈ మనిషి నన్ను ప్రేమించడు కావచ్చు, ఈ మనిషి నన్ను విడిచిపెడతాడు కావచ్చు, ఈ మనిషి నన్ను వద్దంటాడు కావచ్చు, కాదంటాడు కావచ్చు, ఇయ్యడు కావచ్చు, సహాయం చేయడు కావచ్చు, తిడతాడు కావచ్చు. ఇట్లాంటి రకరకాలైనటువంటి కారణాలు ఏం చేస్తాయనంటే మనుషులను ఆ యొక్క దేవుణ్ణైనా విడిచిపెడతారు, దేవుని మెప్పునైనా విడిచిపెడతారు, కానీ ఈ మనుషుల మెప్పు కావాలి. అబ్బో ఫలానా సిస్టర్ అంటే చాలా మంచిది అనాలి. అబ్బో ఫలానా బ్రదర్ చాలా మంచివాడు, చాలా చేరదీస్తాడు, ఫలానా వ్యక్తి చాలా మంచివాడు అని ఏం చేయాలట? అనిపించుకోవాలి. ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవాలని ఏం చేస్తారట? ఈ లోక సంబంధమైనటువంటి పాపం క్రియలు కావచ్చు, లోక సంబంధమైన క్రియలు కావచ్చు, ఏవైనా వాళ్ళు సహకరించడానికి, చేయడానికి ఇష్టపడతాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మెప్పు దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మెప్పు అసలే పొందొద్దు అని అంటలేడు. కానీ ఒకానొక సందర్భంలో మనకు దేవుని మెప్పు కావాలన్నా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలని మనం పనిచేయాలన్నా, లేక మనుషులు మెచ్చుకోవాలని మనం పనిచేయాలన్నా కూడా ఆలోచించాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనుషులు మెప్పు లేకున్నా మంచిదే, వాళ్ళు మనల్ని ఇష్టపడకున్నా మంచిదే, వాళ్ళు మనల్ని మంచివాళ్ళు అని అనకున్నా మంచిదే. దేవుడు మనం మంచివాళ్ళు అనే ఆ మెప్పును పొందుకునేటువంటి విధంగా దేవుని ప్రణాళిక ప్రకారం, చిత్త ప్రకారం, వాక్య ప్రకారం, పరిశుద్ధాత్మ ప్రకారం మనము మాట్లాడాలి, క్రియ చేయాలి, మనము నడవాలి, ఈ లోకంలో మనము జీవించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, మనుషులు మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు యొక్క తల్లిదండ్రులు ఏం చేశారట? భయపడ్డారు.
అబ్బో ఎక్కడ సమాజ మందిరంలో నుండి మమ్మల్ని వెలువేస్తారో, అయ్యా మాకు తెలియదు వాడికి ఎట్లా సూపు వచ్చిందో, పుట్టాడు గుడ్డివాడే కానీ వాడికి ఎట్లా వచ్చిందో మాకు తెలియదు, వాడు వయసు వచ్చిన వాడు కదా, వాడిని అడగండి. ఎందుకు మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారో అని భయపడ్డారు సమాజ మందిరంలో నుండి. అంటే మనుషులు మనల్ని దూరం పెడతారేమో అని మనం భయపడతాం, మనుషులు మనల్ని దగ్గర రానియరేమో అని భయపడతాం, మనుషులు మనకు సహకరించరేమో అని మనం భయపడతాం, మనుషులు మనకు సహాయం చేయరేమో అని మనం భయపడతాం. మంచిగా లేకపోతే సెల్ ఫోన్ ఇయ్యదు కావచ్చు, నాకు ఫోన్ ఇయ్యదు కావచ్చు, ఎట్లా. కాబట్టి ఆమె చెప్పినట్టు నేను చేయాలి, మంచిగా నడవాలి, ఆమె వెరీ గుడ్ అని మెచ్చుకోవాలి. ఎస్, ఏ జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఏమనుకుంటాను, చెప్పినట్టు వినవనుకో, ఫోన్ లేదు గీన్ లేదు, నీ ఫోన్ సంగతి అంతా బయట పెడతా, మరి జాగ్రత్త. అబ్బో దక్క ప్లీజ్ అని ఏందట ఆ బెదిరింపులు. ఎవరి మెప్పు? మనుషులు. ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో శాల్వలు కప్పాలి, దండాలు వేయాలి. పలానోళ్ళు చాలా, నువ్వు ఎట్లా వాక్యం చెప్పినా కూడా నువ్వు చాలా బాగా చెప్తావు. అసలు నీ వాక్యం వింటే అసలు యేసుప్రభువే చెప్తున్నాడా? ఆ రోజుల్లో యేసుప్రభు ఎట్లా చెప్పిండో నాకు తెలియదు, కానీ నువ్వు యేసుప్రభు చెప్పినట్టే ఉన్నది. నేనేందట, అబ్బో నువ్వు పాట పాడితే అసలు ఏంటిది, ఆ యొక్క దూతలు కెరేపులు సెరేపులు వచ్చి పాడుతున్నారా ఏంటి, ఆ సంగీతం ఏంది, ఆ పాట ఏంది, అసలు మైమరిచిపోయామంటే, అబ్బో ఆ ప్రార్థన ఏంది అసలు అని. ఏంటి, ఎంతసేపు మనుషులు నేను చేసే ప్రార్థన వింటానరా, నేను చెప్పే వాక్యం వింటానరా, నేను పాట పాడతా అంటే వింటానరా. ఇక నిన్న పాడుతాను ఒక ఆమె, స్టైల్గా పాడతాను. ఏందో ఆ స్టైల్, నువ్వేనా ఇంగ్లీషా, నువ్వు అమెరికానా ఇంగ్లాండా? తెలుగు పాట తెలుగులాగా పాడు, తెలుగు పాటను ఇంగ్లీష్ లాగా, ఇంగ్లీష్ పాట తెలుగులాగా పాడకు. తెలుగు సంగీతం వేరే, ఇంగ్లీష్ సంగీతం వేరే, తెలుగు పాట తెలుగులాగానే వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనుషుల మెప్పును ప్రతి విషయంలో, ఒకటివే కాదు, బట్టల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, మనం జ్ఞానం విషయంలో కానీ, మనం చేస్తున్నటువంటి పని విషయంలో కానీ, మనము జీవిస్తున్నటువంటి విషయాల్లో కానీ, చేస్తున్నటువంటి ప్రతి కార్యం, అనుదిన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులు, అంటే సాధారణమైనటువంటి పనులు కావచ్చు, అబ్బో మెచ్చుకోవాలి, ఓ హో 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనాలి, మనం అనాలే, అనిపించుకోవాలి. నువ్వు సూపర్, నువ్వు డూపర్, నువ్వు గ్రేట్ అని ప్రజలు మనల్ని అనాలి. నువ్వేం పనికిరావు, వేస్ట్ అన్నావు అనుకో, అబ్బో వద్దు, వాళ్ళ దగ్గరకు మనం పోవద్దు, వాళ్ళకి జర దూరం ఉండాలి, మనల్ని మెచ్చుకుంటే వాళ్ళ దగ్గరనే ఉండాలి. మనం నీ మెచ్చుకున్నోడి దగ్గర ఉన్నావనుకో, నీ అంత చెడిపోయేటోళ్ళు ఎవరు ఉండరు, అది గ్యారెంటీ. ఎందుకంటే నీ తప్పులను ఎవరైతే కవర్ చేస్తారో నిన్ను చెడగొడుతున్నారు వాళ్ళు. నీ తప్పును ఖండించి సరిచేసి నీ తప్పును ఎత్తి చూపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్ను సరి అయినటువంటి మార్గంలో నడిపించేవారు. చాలాసార్లు తండ్రి దగ్గర పిల్లలు ఉండడానికి ఇష్టపడరు, తల్లి దగ్గర ఉండడానికి ఇష్టపడరు. తల్లి ఏం చేసినా, ఆ బుజ్జి కన్నా వద్దులేరా, సరేరా, మంచిదిరా అని తల్లి ఏం చేస్తుందట, వాడు ఏం చేసినా ఇక కవరింగ్ ఉంటుంది, ఏం చేసినా మెచ్చుకుంటుంది. కానీ తండ్రి అట్టు ఉండడు, రెండు తలిగిస్తాడు అన్నట్టు. ఒకసారి ఓ పిల్లోడట పోయి కరెంటు ముట్టుకుంటా అన్నట, ఆ కరెంట్లో ఏలు పెడతా అన్నట్టు. తల్లి అంట, ఓ నాన్న చచ్చిపోతారు నాను, అది ముట్టుకోకరు అని తల్లి అంట అన్నట్టు. తండ్రి అన్నాడట, ఏం కాదు ముట్టుకొనివ్వండి అన్నాడు. అరే ఏం సార్ కాదు, ముట్టుకుంటేనే తెలుస్తుంది వానికి, ఇంకోసారి దాని జోలికి పోడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనుషుల మెప్పును మనం కోరుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వారితో సంబంధాలను పెంచుకోవాలి, బలపరుచుకోవాలి, వారి సహకారం మనకు కావాలి, మన సహకారం వారికి కావాలని వారికి భయపడతా ఉంటాం.
ఈ లోక స్థానాన్నే మనం ఎక్కువ స్థిరపరచుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి స్థానాన్ని స్థిరపరచుకోవడానికి, ఎక్కువగా దాన్ని హెచ్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, రాజుల గ్రంథంలో కూడా రాజు ఏం చేశాడు? తన యొక్క స్థానాలను స్థిరపరచుకోవడానికి ప్రజలు చెప్పినట్టు విన్నారు. సౌలు ప్రజలు చెప్పినట్టు విన్నారు, ఎందుకంటే ప్రజలు మెచ్చుకోవాలని. కానీ దావీదు ఆ విధంగా చేయలేదు. ప్రజలు మెచ్చుకునే పని దేవుడు చేయలేదు. దేవుడు మెచ్చుకునే పనులు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నీ యొక్క జీవితంలో అబ్షాలోము అంతగనంగా తిరుగుబాటు చేస్తే ఏం చేశాడట? అతన్ని క్షమించవు, అతన్ని వదిలేయి అని అంటే యోవాబు ఏమన్నాడు? నువ్వు ఈరోజు నీ శత్రువుల ప్రాణం బ్రతుకుంటే మేమందరం చచ్చిపోయి ఉంటే నీకు మంచిది అనిపిస్తుంది అని చెప్పి ఏం చేశాడు? అతన్ని అనేక మాటలు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు మెప్పు కంటే దేవుని మెప్పును కోరుకో. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కొరకు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? చూడండి, ఎవరి ద్వారా వస్తుంది? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు వస్తున్నది. ఆ మెప్పు కొరకు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? అంటే ఒకరి ద్వారా ఒకరు మరి మెప్పు పొందుతున్నటువంటి మీరు ఏ విధంగా నమ్ముతారు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మెప్పును మనం ఊరికే పదే పదే కోరుకున్నటువంటి సందర్భాలు ఉంటే కనుక మనము దేవుని నుండి వేరైపోతున్నాం. దేవుని యొక్క మార్గంలో నుండి, దేవుని యొక్క సత్యంలో నుండి, వెలుగులో నుండి ఇంకొక వైపునకు మల్లుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది జాగ్రత్త. కాబట్టి ఈరోజు మనకు మెప్పు కలిగేది కేవలం అద్వితీయ దేవుని వలన మాత్రమే. అంటే ఈరోజు నువ్వు మనుషుల మెప్పు కోరుకుంటే చాలా కోల్పోతున్నావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాగూ నమ్మగలరు? మనం విశ్వాసాన్ని కోల్పోతాం, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ఎడలో ఉన్నటువంటి భక్తి కోల్పోతాం, దేవుని ఎడలో ఉన్నటువంటి ప్రేమను కోల్పోతాం. ఇవన్నీ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మనుషులు ఎప్పుడు మెచ్చుకోవాలని కాదు మనం చేసేది. అందుకే యేసు ప్రభు మనుషులు మెచ్చుకోవాలని దీర్ఘ ప్రార్థనలు చేయొద్దు, మనుషులు మెచ్చుకోవాలని ధర్మకార్యాలు చేయొద్దు, మనుషులు చూడాలని ఉపవాసాలు చేయొద్దు. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తారు? మనుషులు చూడాలనే, కేవలం మనుషుల ద్వారా అబ్బా నువ్వు చాలా ధర్మకార్యాలు చేస్తావు, అబ్బో నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు ఉపవాసం చేసినవంటే అసలు చాలా బాగా చేస్తావు అంటే ఏమైనా వాళ్ళను పొగడాలి, మెచ్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు మెచ్చుకోవాలని వాళ్ళు కార్యాలు చేస్తారు, కానీ దేవుడు చూడాలనో దేవుడు మెచ్చుకోవాలని చేయట్లేదు. వాళ్ళ ఉద్దేశం, ఆలోచన అంతా మనుషుల మీద దృష్టి ఉన్నది. ఈరోజు నీ దృష్టి ఆ విధంగా ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడేటువంటి మాట, నీవు మనుషుల మెప్పును కోరుతున్నావా, దేవుని మెప్పును కోరుతున్నావా పరీక్షించుకో. మనుషుల మెప్పు కోరుకుంటే ఈ లోకంలో సంతోషంగానే ఉంటావు, ఎవ్వరు ఏమనరు. కానీ దేవుని యొక్క ఘనత నువ్వు కోల్పోతున్నావు, జాగ్రత్త. కానీ దేవుని ఘనతను, మెప్పును మనం కోరుకుంటే ఈ లోకం మనల్ని ద్వేషించవచ్చు, మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, మనుషులు మనల్ని దూరం పెట్టవచ్చు, మనుషులు మనతో మాట్లాడకపోవచ్చు, మనుషులు మనకు సాయం చేయకపోవచ్చు, సహకరించకపోవచ్చు, మనుషులు మన మీద నిందలేయవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది లోకం ఉన్నంత వరకే. కానీ నీవు దేవుని మెప్పు కొరకు ఇవన్నీ భరించి సహిస్తే పరలోక రాజ్యములో యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా తండ్రి కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకొని తన దూతల ఎదుట దేవుడు ఘనపరిచాడో, నిన్ను కూడా ఆ పరలోక రాజ్యములో దేవుడు గొప్ప ఘనతను నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ ఘనత కొరకు నువ్వు ఆశపడి మరి దాన్ని వద్దనుకొని దేవుని మెప్పు కొరకు, దేవుని ఘనత కొరకు నువ్వు వేచి ఉన్నావో, సహించావో, అవన్నీ దేవుడు నూరంతలుగా పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇస్తాడు.